ప్రక్రియ మొదలవుతుందని జెండా మోసిన కార్యకర్తలకు పార్టీ గుర్తిస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షులు పరిశీలకులు తాహిర్ పిన్నో హంతన్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో చరిత్ర కలిగిన పార్టీ అని, దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ అని తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల కష్టాల ఫలితమే నేడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు అని అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచనను, భావ ప్రకటనను, సమానత్వాన్ని కల్పించడానికి ధనిక, పేద లాంటి ఏ రకమైన దానికి ఆర్థిక సాయం కంది శ్రీనివాసరెడ్డి గారి ట్రస్ట్ ద్వారా ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సమూలంగా ప్రక్షాళన చేయకపోతే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లు కాదు, వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లు ఇది కార్యకర్తల పండుగ. ఈ పదవులు వేసేది కార్యకర్తల లబ్ధి కోసమే. లోకల్ బాడీలు గెలవకుండా, ఎంపీటీసీలు గెలవకుండా, జెడ్పీటీసీలు గెలవకుండా, సర్పంచులు గెలవకుండా, మున్సిపల్ కౌన్సిల్ వార్డు మెంబర్లు గెలవకుండా మనం ఒకటేసారి ఎమ్మెల్యే గెలుస్తాము, ఎంపీ గెలుస్తాం అనుకోవడం పొరపాటు. గెలిస్తే ఎమ్మెల్యే గెలిచినట్టే, ఎంపీ గెలిచినట్టే. త్వరలోనే జూలై మాసంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్ల శంఖాలను ముద్రించబోతా ఉన్నాం. ఈ రోజు సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబం బతిలాడినాం కాబట్టి 30,000 ఓట్లు పెంచినాం. 7 అసెంబ్లీ స్థానాలలో మనం ఒక్కటే గెలవగలిగినాం. ఆదివాసీ ముద్దుబిడ్డ వెట్మకొచ్చు గారిని గెలిపించుకున్నాం. కానీ అక్కడ 58,000 ఓట్లు వెట్మకొచ్చు గారు గెలిచిండు. మనం ఇక్కడ 48,000 ఓట్లతోని సాధించినా కూడా మనం ఒక తక్కువ మెజార్టీతో ఇక్కడ ఓడిపోయాం. కానీ మనమందరం గుర్తుపెట్టుకోవాలా, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గత 5 ఎలక్షన్లలో ఏ అభ్యర్థికి రానన్ని ఓట్లు వేసి మనల్ని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆదిలాబాద్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కార్యకర్తలతో కలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకొని విస్తృత స్థాయి సమావేశంలో వారి ఆలోచనలు, వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు తెలుసుకోవడానికి నాతో పాటు వేదిక మీద శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, మండలాధ్యక్షులుగా, జిల్లా పరిషత్ సభ్యులుగా, మున్సిపల్ చైర్మన్లుగా, ప్రజా జీవితంలో బ్యాంక్ చైర్మన్లుగా అనేక అనుభవం ఉన్నటువంటి పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. వారికి మీరు సూచించినటువంటి ప్రతి అంశాన్ని వీలైనంత మేరకు ఇక్కడ నోట్ చేసుకొని, నేను కానీ నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి నా సహచర గౌరవ మంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సత్యనారాయణ అన్న గారు ఇక్కడ నాతో పాటు ఇక్కడికి వచ్చి మీ అభిప్రాయాలను, మీరు చెప్పినటువంటి మాటలను, మీరు సూచించినటువంటి సూచనలను వాస్తవంగా ఇలాంటి అనేక జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ గారు, మిత్రుడు, మనవాడు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, బలహీన వర్గాల నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం ఈ రోజు ఈ రాష్ట్రంలో చాలా మంది మీరు మాట్లాడుతూ చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని 10 సంవత్సరాలు కార్యకర్తలు ఏ విధంగా పోరాడారో ఆ పోరాట ఫలితమే రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వాన
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ మీ దగ్గరికి 15 మాసాల్లో ఏ మేరకు చేరుతున్నాయి, చేరడానికి ఆంక్షలు ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, మన అందరి నాయకులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షులు అన్న మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి ఆదేశాల మేరకు మొన్న 23 తారీఖు రోజు గాంధీ భవన్లో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో గ్రామ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచాలి, బలమైన నాయకత్వాన్ని తీసుకురావాలి, బలమైన నాయకుడు జిల్లా అధ్యక్షుడిగా ఉంటే మరి గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలుగుతారు. తద్వారా రానున్న స్థానిక సంస్థలలో ఎక్కువ సీట్లు గెలిపించుకొని పార్టీని బలోపేతం చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఒక జిల్లాకి 2 అబ్జర్వర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ సమావేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా వారి సందేశం ఏంటంటే మా ద్వారా తెలియవలసింది, మా మాటగా చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భుజాలు కాయలు కాసేదాకా 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు, చెక్కు చెదరని ధైర్యంతో నిటారుగా నిలబడ్డారు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టారు, తిరిగి ఈ రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొచ్చారు. వారి కష్టం వృధా కాకూడదు, వారికి ధైర్యం చెప్పండి. రానున్న రోజులలో వారి స్తోమతను బట్టి, వారి స్థాయిని బట్టి ఖచ్చితంగా వారిని పేద బడుగు బలహీన వర్గాల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని రూపొందిస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రని మండలాల్లో విస్తృత స్థాయిలో చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం టీపీసీసీ కార్యదర్శి పరిశీలకులు చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో పార్టీకి పునర్వైభవం రావాలంటే బూతు స్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లాలో పార్టీ ప్రక్షాళన కోసమే విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆదేశానుసారం జిల్లాలో పార్టీని తిరిగి పటిష్ట స్థితికి చేర్చేందుకు ఈ కార్యక్రమానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు జిల్లాలో పార్టీ పునర్వైభవం కోసం పార్టీ ప్రక్షాళన చేపడుతుందని అన్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాకు 2 పరిశీలకులను పార్టీ అధిష్టానం పంపినట్లు ఆయన తెలిపారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను పార్టీ ఎప్పటికప్పుడు గుర్తిస్తుందని, ఓపికగా పార్టీ కోసం పనిచేయాలని ఆయన తెలిపారు. సభకు అధ్యక్షతన వహించిన ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల మన ముందున్న లక్ష్యమని, ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకున్న దానిని కూడా ఎక్కువ సీట్లు సాధించాలని అన్నారు. మండల, గ్రామ, బూతు స్థాయి నాయకులు, కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని అన్నారు. వచ్చే ఎన్నికలేవైనా కాంగ్రెస్ పార్టీ విజయటంక మోగించేలా అంతా కలిసి కష్టపడి పనిచేద్దామని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు.